నమస్కారం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన అనుభవంతో రాష్ట్రంలో చెడిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మంగళవారం ఆయన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని 19వ వార్డులో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీతో కలిసి మంత్రి నారాయణ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన గురించి ప్రజలకు వివరించారు. పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం హామీలను ఇప్పటికే అమలు చేశామని తెలిపారు. అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీలను అతి త్వరలో అమలు చేయబోతున్నామని ప్రకటించారు. ఈ వార్డులో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం 2 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందా? బానే ఉంది కదా. రోడ్లు ఎలా తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారు యాక్చువల్గా ఈ యొక్క 1 సంవత్సరంలో ఈ యొక్క ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజలకు వివరించాలనేది తెలుగుదేశం కార్యకర్తలందరికీ, రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలందరికీ ఒక దిశానిర్దేశం ఇచ్చారు. ఈ నెల కంప్లీట్గా 30 రోజులు ఫీల్డ్లో ఉండి డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఇంటికి పోయి ఈ 1 ఇయర్లో అంటే గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ ప్రభుత్వం మీద ఎంతో భారం వేసిన ఆ అప్పుని ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ కడుతూ ఈ 1 ఇయర్లో అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. ఎన్నో ఇబ్బందులు ఉన్నా అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వంతో చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎలక్షన్ మేనిఫెస్టోలు ఏదైతే చెప్పారో అవి తూచా తప్పకుండా అవే కాకుండా ఇంకా ప్రజలకు ఏదైనా అవసరమైతే వాటిని కూడా తీరుస్తూ అనేక చేశారు. 3000 పెన్షన్ని 4000 ప్రభుత్వం రాగానే చేసింది. అంతేకాదు 3 నెలల అరియర్స్ ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పి మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. అంతేకాకుండా వికలాంగులకు 6,000 చేశారు. అంతేకాకుండా కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి 10,000 చేశారు. బెడ్ మీద ఉండి అటెండర్ సపోర్ట్ కావాల్సిన 15,000 చేశారు. ఇవన్నీ ఖజానా డబ్బులుండి కాదు, ఖజానా ఖాళీ, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసింది కదా గవర్నమెంట్. అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారణతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అదేవిధంగా మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్స్ అని మాట తప్పకుండా ఇవ్వటం జరిగింది. 2014-19లో 2004 అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం మూసేసింది. రోజు 2,25,000 మంది చక్కగా భోంచేస్తారు. ఈ కార్యక్రమంలో ఏపీ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, టౌన్ రూరల్ ప్రెసిడెంట్లు పట్నాల రాంపండు, పరిమి రవికుమార్, ఇంకా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మాధవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశం మంగళవారం జరిగింది. పార్టీ మండల కమిటీ ప్రెసిడెంట్ జడ్డు హరిబాబు అధ్యక్షత వహించగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కొట్టి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామాలలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం వైఫల్యాలను చాటి చెప్పాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, కొలుగులూరి ధర్మరాజు, కర్రి భాస్కరరావు, ఇంకా రూరల్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉండికి చెందిన తాడేపల్లి శ్రీనివాస్ కనకదుర్గ కుటుంబానికి ఆరోగ్య అవసరాల నిమిత్తం స్థానిక లయన్స్ క్లబ్ 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, పెన్నెత్స రంగప్రసాదరాజు, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ముదునూరి శివరామరాజు, దాతలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పటి వెంకటేశ్వరరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం ఉనగట్ల గ్రామంలో మంగళవారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాగున్నారా? తెల్ల రేషన్ కార్డు అని మీది పెన్షన్ వస్తుందా? గ్యాస్ డబ్బులు పడ్డాయా? చూడండి బాబు కొంచెం వెనక్రాను. ఏమన్నా ఇంటర్మీడియట్ లో చదివే పిల్లలు ఉన్నారా? చంద్రబాబు పరిపాలన బాగుందంటారా? మీరు ఎలా ఉన్నారు ఏంటి? ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదని ఇంటింటికి వెళ్ళమన్నారు చంద్రబాబు గారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులపై రైతులు లేవనెత్తిన అభ్యంతరాలకు సహేతుకమైన పరిష్కార మార్గం చూపాలని కలెక్టర్ పి. ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్ఓబి పనులను మంగళవారం కలెక్టర్ రెవెన్యూ, ఆర్ఎండ్బి, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు దారవరం గ్రామానికి చెందిన పంట పొలాల ముంపుకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులకు మేలు చేసే క్రమంలో భూ సమతుల్యత, ఎత్తుపల్లాలను గుర్తించి తగిన నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. ఆర్ఓబి నిర్మాణం వలన ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉందని, అదే సమయంలో రైతులు నష్టపోకుండా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డీఓ కె. రాణి సుస్మిత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. మాధవరావు, ఆర్ఎండ్బి డిఈ బి. వెంకటరమణ, స్థానిక తహసీల్దార్ బి. నాగరాజు నాయకులు ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. మంగళవారం కొత్తపేట మండలం బిల్లకుర్రు, వానపల్లి గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి కూటమి అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం ద్వారా మహిళలకు భారం తప్పిందన్నారు. తల్లికి వందనంతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నగదు జమ చేశామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొదటిసారి 7,000 ఇచ్చారు, తర్వాత 4,000 ఖచ్చితంగా మనకు 1వ తారీఖు దాటకుండా మనకు అందుతుంది. గ్యాస్ సిలిండర్లు పడ్డాయమ్మా, గ్యాస్ సిలిండర్ డబ్బులు 2 సిలిండర్లకి వెళ్దాం వచ్చాం. ఎలా ఉన్నారు ఏంటని ఏమైనా ఉన్నాయా చెప్పి అమ్మా. సరే తల్లి, 1వ తారీఖు వచ్చేస్తుంది కదా, ఏమైనా ఉన్నాయి ఇంకా చెప్పాల్సినవి? కట్టుకుంటారా? అతుకుంటున్నారా? కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభను వైభవంగా ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్నట్లు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఆలమూరు మండలం కూటమి నాయకులతో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించి మాట్లాడారు. ఈ పార్టీకే చెందిన కొత్తపల్లి వెంకటలక్ష్మిని ఏఎంసీ చైర్పర్సన్గా నియమించడంతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి బాధ్యతలను స్వీకరించేందుకు జనసేన తనదైన శైలిలో ఏర్పాట్లు చేసుకుంటున్నదని అన్నారు. ఈ సభకు రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో పాటు పలువురు ప్రముఖులు, నాయకులు, అధికారులు పాల్గొంటారని శ్రీనివాస్ వివరించారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లాలో అద్భుతమైన వనరులు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకుంటూ జిల్లాను అభివృద్ధి పదంలో పయనింప చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. స్థానిక కలెక్టరేట్లో జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్పై మంగళవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మనోహర్ మీడియాతో మాట్లాడుతూ విజన్ 2047 ప్రణాళికలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో విజన్ ప్లాన్ తయారు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలోని వ్యవసాయ, వాణిజ్య రంగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై, అధికారులపై ఉందన్నారు. ప్రస్తుత స్థూల ఉత్పత్తి 72,400 కోట్లు ఉండగా రాబోయే సంవత్సరానికి 1.34 లక్షల కోట్లకు పెంచాలని
లక్ష్యంగా తీసుకోవడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పేందుకు కృషి చేస్తామని మనోహర్ తెలిపారు. ప్రణాళికలో భాగంగా ప్రత్యేకంగా నియోజకవర్గాల స్థాయిలో కూడా ఏ నియోజకవర్గానికి ఒక విజన్ ప్లాన్ ఉండాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలకు సమావేశం ఈరోజు ఏర్పాటు చేశాం. చాలా అద్భుతమైన వనరులు ఉన్న జిల్లా మన జిల్లా. ఏలూరు జిల్లాలో ఉన్న వ్యవసాయ రంగం, పారిశ్రామిక వర్గం, వీటన్నిటిని కూడా మనం కలుపుకొని ముందు తీసుకెళ్లే బాధ్యత గౌరవ ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా అధికారులపైన ఆ భారం ఉంటుంది. ప్రజలు ఎంతో ఆశతోటి, ఒక నమ్మకంతో భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు తప్పకుండా మన ప్రాంతానికి, మన బిడ్డలకి చక్కటి ఉపాధి కల్పించే విధంగా, వారికి ప్రస్తుతం ఉన్న విద్యా అవకాశాలు, వైద్య అవకాశాలు, వీటితో పాటు మౌలిక సదుపాయాలు, ఎందుకంటే రోడ్స్ బాగా అభివృద్ధి చెందాలనేది ప్రతి ఒక్కరు కూడా కోరిన అంశం. దానిపైన కూడా దృష్టి సారించి తప్పకుండా పంచాయతీరాజ్ విభాగం నుంచి, R&B విభాగం నుంచి కూడా నిధులు ప్రత్యేకంగా మన ఏలూరు జిల్లాకు తీసుకొచ్చి ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మన జిల్లాను ముందు తీసుకెళ్ళగలుగుతామని దానిపైన చర్చించాం. జిల్లా స్థూల ఉత్పత్తి ఈ రోజుకి 72,400 కోట్లకు ఉంది. వచ్చే సంవత్సరానికల్లా కనీసం 1,34,000 వరకు మనం పెంచే విధంగా, 1,34,000 కోట్ల వరకు పెంచే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేద్దామని ఈరోజు అందరం కూడా కంకణం కట్టుకున్నాం. తప్పకుండా ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుంటాం. ఎందుకంటే వ్యవసాయ రంగంతో పాటు ఇక్కడున్న ఆక్వాకల్చరు, అదేవిధంగా హార్టికల్చర్, పామాయిల్ మీ అందరికీ తెలుసు, చాలా అద్భుతంగా మన రైతులు కష్టపడి పండిస్తారు. దేశంలోనే ఉన్నత స్థాయిలో ఉన్నాం. వీటితో పాటు కోకోవాని కూడా ప్రోత్సహించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మన ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా ఒక చక్కటి ఆలోచనతోటి ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఎస్పీ కోమి ప్రతాప్ శివకిషోర్, జేసీ పి దాత్రిరెడ్డి, శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, మద్దిపాటి వెంకటరాజులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేషన్ కార్డుల సమస్య పరిష్కారానికి నిజాయితీగా కృషి చేస్తా. భీమవరం తొలి అడుగులో ప్రజలకు హామీ ఇచ్చిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి. భీమవరంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించి పూజలు చేసిన వివిధ రంగాల ప్రముఖులు, స్వాగతం పలికిన ఆలయ అధికారులు. బీసీ మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని సాధించాలి. తణుకు సదస్సులో పిలుపునిచ్చిన రాజ్యసభ సభ్యులు సత్యనారాయణ. కూటమి ప్రభుత్వంలో ఏడాదిలోనే 80% అమలు చేసిన హామీలు రేలంగిలో స్పష్టం చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ తణుకు నరేంద్ర సెంటర్లో ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు. పాలనలో అపార అనుభవం ఉన్న చంద్రబాబు వల్లే గాడిలో పడుతున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. తాడేపల్లిగూడెంలో వెల్లడించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి. తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో వైసీపీ కార్యకర్తలకు ఉద్బోధించిన రాష్ట్ర మాజీ మంత్రి సత్యనారాయణ. వైద్య అవసరాల కోసం పేద కుటుంబానికి 20,000 అందజేసిన ఉండి లయన్స్ క్లబ్ సభ్యులు, కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. చాగల్లు మండలం వనగట్లలో చెప్పిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులపై లేవనెత్తిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సుపరిపాలన ప్రచారంలో ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. అన్ని వనరులు ఉన్న ఏలూరు జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తా. కలెక్టరేట్లో హామీ ఇచ్చిన రాష్ట్ర ఇన్ఛార్జి మినిస్టర్ నాదెండ్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.